కయ్యను హేబేలు వారిద్దరి మధ్యలో కొన్ని జెనెటిక్స్ ఉన్నాయి. తెలుగులో స్వభావాలు అనొచ్చు. మనందరికీ తెలుసు, మన కడుపును పుట్టిన పిల్లల్లో ఎవరో ఒకరిలో తండ్రి స్వభావం ఉంటది, అలాగే తల్లి స్వభావం కూడా ఉంటది. ఆదాము హవ్వల యొక్క వృత్తాంతాన్ని మనం ఆలోచిస్తే, ఆదాము మొదట మోసపరచబడలేదని మనం విన్నాం. సర్పం నేరుగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళిందంట? హవ్వమ్మ దగ్గరికి వెళ్ళి ఇది తింటే దేవత వలె అయిపోతావు అన్నదంట. నిజమే అనుకుని హవ్వమ్మ తినేసింది. తిన్నది ఊరుకుందా? వెళ్ళి ఆదాము గారికి ఇచ్చింది. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఆదాము గారు ఆలోచించి డెసిజన్స్ తీసుకునే వ్యక్తి అండి. హేబేలు ఆలోచించి దేవునికి ఇష్టమైనది ఏదో, యోగ్యమైనది ఏదో ఆలోచించి పట్టుకెళ్ళాలని హేబేలు ఆలోచించాడండి. మరి హవ్వమ్మ చెప్పగానే వినేస్తుంది. వినేసిన వెంటనే ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే తప్పని తెలుస్తుంది. తప్పని తెలిసిన వెంటనే తనతో పాటు ఇంకొకరిని చేర్చుకుంటది. పండును తిన్నది హవ్వమ్మ. తినేసిన పండు ఆదాము గారు కూడా తినేయాలనుకున్నది. కయ్యను తన పోయిందే కాకుండా, తనకి దక్కనిదే కాకుండా ఇంక ఎవరికి దక్కినా పోగొట్టేయాలని కయ్యను చూస్తున్నాడు. కయ్యను సత్క్రియ చేయలేదు. దేవుడు ఇష్టపడినటువంటి హేబేలును కూడా లేకుండా చేసేసాడు. ఆదాము మొట్టమొదటిగా సర్పం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నేను తినను, ఇది దేవుడు నాకు చెప్పాడని విసర్జించాడు. అంటే ఆలోచించే గుణం ఆదాములో ఉంది. ఆలోచించే గుణాన్ని హేబేలు వారు పొందుకొని మంచి దాన్ని, క్రొవ్విన దాన్ని దేవునికి అర్పించాలని ఆయన బలిని అర్పించాడు. వారిద్దరిలో మనం స్వభావాలు, లక్షణాలు మనం ఆలోచించుకున్నప్పుడు కయ్యను హవ్వమ్మ గారి స్వభావం, హేబేలు గారు ఆదాము గారి స్వభావం.